నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిషలయలు. గత వీడియోలో ఆయుష్ సంబంధించి మనిషి యొక్క ఆయుష్, అల్పాయుష్, దీర్ఘాయుష్, పూర్ణాయుష్, ఈ విధంగా ఆయుష్ సంబంధించిన విషయాలు గురించి నేను కొన్ని విషయాలు వివరించాను. జాతక చక్రంలో, వ్యక్తిగత జాతక చక్రంలో ఆయుష్కు సంబంధించి అష్టమ స్థానం తెలియజేస్తుంది. అష్టమ స్థానము, అష్టమాధిపతి, ఆయుష్ కారకుడు శనీశ్వరుడు. ఈ మూడు ముఖ్యమైన విషయాలు దీన్ని బేస్ చేసుకుని దీని ఆధారంగా ఒక వ్యక్తి యొక్క ఆయుష్ విషయం మనము లెక్కించేకి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు హస్త సాముద్రికంలో కొన్ని ముఖ్యమైన విషయాలు, కొంతమందికి పుట్టిన వివరాలు అందుబాటులో లేకపోవచ్చు. అంటే వారు జన్మించిన సమయము, తేదీ, వాటి వివరాలు, పుట్టిన వివరాలు కొంతమందికి తెలియకపోవచ్చు. వారేదో అనుకున్న సందర్భంలో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కానీ, గ్రామాల్లో కానీ ఎక్కడో జన్మించడం జరిగి ఉండొచ్చు, యాక్సిడెంట్లుగా ఏదో. ఆ విధంగా కొన్ని సందర్భాల్లో పుట్టిన వివరాలు వారికి అందుబాటులో లేకపోవచ్చు. అంటే వారి పెద్దవాళ్ళు ఏ టైంలో, ఏ సమయంలో జన్మించారు, టైమ్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, ఎక్కడ జన్మించారు, ఈ విషయాలు దానికి సంబంధించిన వివరాలు వారు కలిగి ఉండకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో ముఖ్యమైన విషయం ఏమంటే హస్త సాముద్రికము అని జ్యోతిష్ శాస్త్రంలోని ఒక అంతర్భాగము. హస్త సాముద్రికం ద్వారా కొన్ని ముఖ్యమైన విషయాలు మనము రూఢిగా నిర్ధారణకు రావచ్చు, తెలుసుకోవచ్చు. ఒకవేళ మనకు ఎవరికైనా ఈ జాతక చక్రం వేయడానికి బేసిక్ పాయింట్స్, అంటే జాతక చక్రం మనం తయారు చేయాలంటే పుట్టిన సమయము, పుట్టిన తేదీ, సంవత్సరము, నెల, తర్వాత ఏ ప్లేస్, అంటే ప్లేస్ ఆఫ్ బర్త్, ఏ స్థలంలో పుట్టాడు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్, ఇవన్నీ ఈ వివరాలు మనం పొందుపరిస్తే మనము జాతక చక్రము అనేది మనము నిర్మించవచ్చు. కానీ కొంతమందికి ఈ విధంగా పుట్టిన వివరాలు తెలుసుకోలేని సందర్భంలో, పుట్టిన వివరాలు వాళ్ళకి అందుబాటులో లేని వారికి మరో అవకాశం ఉంది. మరో మార్గం ద్వారా వారికి ముఖ్యమైన విషయాలు, ఆయుష్ సంబంధించిన విషయము, ప్రస్తుతానికి దాని గురించి మనం చర్చిస్తున్నాము. ఆయుష్ సంబంధించిన విషయాలు, అష్టమ స్థానము, అష్టమాధిపతి, ఆయుష్ కారకుడు శని, ఈ స్థానాలు వీటి మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయాలు మనకు జన్మజాతకం అందుబాటులో లేనప్పుడు, అంటే పుట్టిన వివరాలు తెలియనప్పుడు అంటే వారి చేతి రేఖలు బట్టి కూడా మనకు ఆయుష్ సంబంధించిన విషయాలు చాలా వరకు అంచనా వేయచ్చు, నిర్దిష్టంగా అంచనా వేయచ్చు. దానికి సంబంధించి గత వీడియోలో నేను ఈ హస్త సాముద్రికంలో ముఖ్యమైన రేఖల గురించి నేను వివరించాను. భాగ్యరేఖ ఇక్కడ మణికట్టు దగ్గర మొదలయ్యి కంకణ రేఖలు అంటారు మణికట్టు దగ్గర, అక్కడి నుంచి ఊర్ధ్వరేఖ, అంటే నిటారుగా పైకి వెళ్తూ మధ్యవేలు, శనిస్థానం అంటారు, మధ్యవేలు దగ్గర ఆగిపోవడం జరుగుతుంది. మధ్యవేలు వరకు వెళ్తుంది ఈ భాగ్యరేఖ అంటారు దీన్ని. దాన్ని కొంతమంది ధనరేఖ అని కూడా అంటారు, కానీ ఇది భాగ్యరేఖ. సో దాంతోపాటు ఇక్కడ చిటిన వేలు కింది భాగంలో ఒక రేఖ మొదలవుతూ అది కొన్ని సందర్భాల్లో చూపుడు వేలు వరకు వెళ్తుంది, చూపుడు వేలు కింది భాగం వరకు వెళ్తుంది. కొన్ని సందర్భాల్లో మధ్యవేలు చివరి భాగం ఈ భాగ్యరేఖతో పాటు కలిసి ఉండవచ్చు కొన్ని సందర్భాలు, కొంతమందికి ఆ విధంగా ఉంటుంది. ఇది హృదయ రేఖ అంటారు. దాని తర్వాత దాని కింది భాగంలో శిరోరేఖ, అంటే ఇక్కడ చూపుడు వేలుకు పొట్టన వేలుకు మధ్య భాగంలో ఇక్కడ మొదలై ఈ విధంగా వస్తూ ఇది చిటికిన వేలు కింది భాగంలో కొద్దిగా మరీ కింది భాగంలో ఈ హృదయ రేఖకు కింది వైపు వంపు తిరుగుతూ ఇక్కడ వరకు వచ్చి ఆగిపోవడం జరుగుతుంది. ఇది శిరోరేఖ అంటారు. ఇవి ముఖ్యమైన రేఖలు. దీంతో పాటు ఆయుష్ రేఖ, అంటే ఇక్కడ చూపుడు వేలు కింది భాగంలో ఏదైతే మనకు శిరోరేఖ ఉందో ఆ శిరోరేఖకు ఆనుకొని కానీ కొద్దిగా ఇటువైపు కానీ దాని కింది భాగంలో మొదలయ్యి ఈ మణికట్టు వరకు వంపు తిరుగుతూ ఎండ్ అవుతుంది. ఇది ఆయుష్ రేఖ, అంటే మనిషి యొక్క ఆయుష్ సంబంధించిన విషయాలు తెలియజేస్తుంది. దాంతోపాటు మరో ముఖ్యమైన విషయము కుజరేఖ అంటారు, అంటే పునర్జీవన రేఖ అంటారు. పునర్జీవన రేఖ అని ఈ ఆయుష్ రేఖకు కింది భాగంలో మరో చాపరేఖ కలిగి ఉంటుంది. కొంతమంది జాతకాల్లో ఉండొచ్చు, కొంతమంది చేతి రేఖల్లో కనపడవచ్చు, కొంతమంది చేతుల్లో అది లేకపోవచ్చు. కుజరేఖ అంటారు. అంటే ఆయుష్ రేఖ అనేది చాలా వరకు ప్రస్ఫుటంగా కనపడుతుంటుంది. కొద్ది గొప్ప అది చిన్నగానో పెద్దదిగానో చిన్నదిగానో ఆయుష్ రేఖ అనేది కనపడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆయుష్ సరిగా లేనప్పుడు ఆయుర్భంగం అంటారు. అంటే ఆ రేఖ కట్ కావడము, మధ్యలో గ్యాప్ రావడము, ఈ విధంగా జరగచ్చు. ఆయుష్ రేఖ కొద్దిగా తక్కువ స్థాయిలో ఉంటుంది,
మధ్య మధ్యలో ఏదైనా బ్రేక్స్ ఆ విధంగా ఉండొచ్చు. ఇది ఆయుష్ రేఖ. భాగ్యరేఖకు పక్కన, భాగ్యరేఖ కింది భాగంలో మొదలవుతూ భాగ్యరేఖ దగ్గరగా చేరువుగా వెళ్తూ వంపు తిరిగి చూపుడు వేలు కింది భాగం వరకు వెళ్ళి అది నిలుస్తుంది. ఇది ఆయుష్ రేఖ. సో దాని కింది భాగంలో మరో చాపరేఖ ఈ విధంగా ఉంటుంది. ఇది కుజరేఖ అంటారు. దీన్ని దాన్ని పునర్జీవన రేఖ అని కూడా అంటారు. 1 కానీ 2 కానీ ఉండొచ్చు. ఇక్కడ కానీ ఇక్కడ చాపరేఖ 1, 2 పునర్జీవన రేఖ అంటారు. ఇది ఆయుష్ సంబంధించి చాలా బలమైన విషయాన్ని తెలియజేస్తుంది. అంటే ఆయుష్ సంబంధించిన చాలా పెద్ద సపోర్ట్ లైన్ అంటారు. అంటే పునర్జీవన రేఖ అంటారు, దాన్ని కుజరేఖ అని కూడా. ఎందుకంటే ఇది కుజస్థానం. ఇది ఈ మధ్య భాగము ఉండేది ఈ ప్రాంతము హస్తములో ఈ ప్రాంతము కుజస్థానము అంటారు. కుజుని సంబంధించిన స్థానం అది. ఆ ఏరియాలో ఆ ప్రాంతంలో ఏదైనా ఇట్లా రేఖలు ఎదుర్కొన్నప్పుడు కుజరేఖలు అంటారు, దాన్ని పునర్జీవన రేఖ అంటారు. ఏదైనా మనిషికి ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు కానీ, ఆరోగ్య భంగం జరిగినప్పుడు కానీ, ఏదైనా వ్యాధులు రావడం కానీ, ఏదైనా ఇతరత్ర ఏమైనా కూడా ఇబ్బందులు జరిగినప్పుడు మనిషి ఆయుష్కు సంబంధించిన విషయాలు క్వశ్చన్ మార్క్ అంటారు. అంటే ఈ వ్యక్తి ప్రమాదంలో ఉన్నాడు, అంటే అది యాక్సిడెంట్ కావచ్చు, లేకుంటే అనారోగ్యం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏ విధంగా అయినా ఉండొచ్చు. అటువంటి సందర్భాల్లో వారు కోలుకుంటారా లేదా అనే విషయానికి సంబంధించి ఇది మనకు ఒక సపోర్ట్గా తెలుస్తుంది. ఈ కుజరేఖ అనేది పునర్జీవన రేఖ అంటారు. అంటే ఎటువంటి ఇబ్బందికరమైన సందర్భాలు వచ్చినా కూడా జీవితంలో ఏ సందర్భంలో అయినా కూడా, ఏ వయసులో అయినా కూడా తిరిగి మళ్ళీ వాళ్ళు కోలుకోవడం జరుగుతుంది. అంటే ఆ వ్యాధి నుంచి కానీ, ఆ అనారోగ్య పరిస్థితుల నుంచి కానీ, ఏదైనా డిస్టర్బ్డ్ హెల్త్ అంటే ఆరోగ్యపరంగా ఏ విధమైన సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యల నుంచి వారు మళ్ళీ తిరిగి బయటపడుతూ, అంటే సరి అయిన వైద్యుడు దొరకడం కానీ, ఒకవేళ ఏదైనా వ్యాధుల నుంచి బాధపడితే క్యాన్సర్ కావచ్చు, గుండె సంబంధించిన వ్యాధులు కావచ్చు, తలకు సంబంధించిన మెదడుకు సంబంధించిన కావచ్చు, ఏదైనా కింద పడడం ద్వారా, యాక్సిడెంట్ ద్వారా, ఏదైనా గాయపడడం ద్వారా కూడా ఏదైనా కావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్స్, ఈ విధంగా మనిషి శరీరానికి సంబంధించి ఎన్నో ముఖ్యమైన అవయవాలకు సంబంధించిన వ్యాధులు ఎన్నో ఉంటాయి. ఆ వ్యాధులు కానీ, లేకుంటే ఏదైనా యాక్సిడెంట్గా జరగవచ్చు. ఇటువంటివి ఏమైనా జరిగినప్పుడు వారు కోలుకోవడం జరుగుతుంది. అంటే అటువంటి ఈ విధమైన రేఖలు కలిగి ఉన్నప్పుడు వారు ఒకవేళ వారి జాతక చక్రం అందుబాటులో లేకున్నా కూడా వారు తిరిగి పునర్జీవితులు అవుతారు. వారి తిరిగి ఆయుష్ అనేది పొందుతారు, దీర్ఘాయుష్ కలిగి ఉంటారు, లేదా పూర్ణాయుష్ అయినా కలిగి ఉంటారు. ఈ విషయాలు మనకు ఈ రేఖ ద్వారా తెలుస్తుంది. సో ఇది జాతక చక్రంలో ఏ విధంగా అయితే నవగ్రహాల స్థితి వారి జన్మ సమయాన్ని అనుసరించి 9 గ్రహాలు ఏ రాశిలో నిక్షిప్తమై ఉంటారు అనేది వారి యొక్క పూర్వజన్మ కర్మఫలాలను బట్టి ఆధారపడి ఉంటుంది. గత జన్మలో కానీ, అంతకుముందు కానీ మనం ఏదైనా చేసిన పుణ్య పాప కర్మ ఫలితాలే ఈ నవగ్రహాల రూపంలో మన జాతక చక్రంలో అవి ఇమిడి ఉంటాయి. ఆయా గ్రహాలు ఆయా రాశుల్లో స్థితి పొంది ఉండడం జరుగుతుంది. ఇది దేన్ని ఆధారంగా చేసుకుని అంటే మనం గత జన్మలో కానీ, ఇంతకుముందు కానీ చేసిన పుణ్య పాప కర్మ ఫలితాలే గ్రహస్థితుల రూపంలో మనకు జాతక చక్రంలో మనకు కనిపిస్తుంటాయి. ఏ రాశులు ఏ గ్రహము ఉండడం అనేది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, మనం చేసుకున్న ఆ కర్మ ఫలితాలు బట్టి. అదేవిధంగా సేమ్ అంటే ఆ జాతక చక్రంలో ఏదైతే వ్యక్తిగత జాతక చక్రంలో ఉన్న నవగ్రహాలు ఏ రాశిలో స్థితి పొందినారో దానికి సంబంధించిన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో అనేది అవి డిసైడ్ చేస్తాయి నవగ్రహాలు. వాటికి అనుగుణంగానే వారి చేతిలో ఉన్న రేఖలు కూడా అదేవిధంగా వాటికి సంబంధించిన ఇండికేషన్స్ కలిగి ఉంటాయి. మనకు ఈ సబ్జెక్ట్ అంటే ఈ హస్త సాముద్రికానికి సంబంధించిన లోతుగా దీనికి సంబంధించిన పరిజ్ఞానము, దీని నాలెడ్జ్ మనకు లేకపోవచ్చు, కానీ మహర్షులు దీనికి సంబంధించిన విషయాలు కూడా ఎన్నో తెలియజేశారు. సో దానికి మన వ్యక్తిగత జాతక చక్రానికి నవగ్రహాల స్థితిగతులకు ఈ చేతి రేఖలు కూడా ఖచ్చితంగా సారూప్యత ఉంది, కోరిలేషన్ అయితే కలిగి ఉంటుంది డెఫినెట్గా. ఇది నేను చెప్పదగిన సూచన. సో ఇప్పుడు కుజరేఖకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఇవి. సో ఒక వ్యక్తి యొక్క మధ్యలో దీనికి సంబంధించి హస్త సాముద్రికంలో మధ్యలో ఏదైనా ట్రయాంగిల్స్ కానీ, స్క్వేర్ షేప్ అంటారు. ఇక్కడ ఈ మధ్యస్థానంలో ఈ వైపు కానీ, భాగ్యరేఖకు ఇటువైపు కానీ, అటువైపు కానీ, లేదా భాగ్యరేఖకు ఆనుకొని కానీ ఏమైనా సింబల్స్ కలిగి ఉన్నప్పుడు చతురస్రాలు, దీర్ఘ చతురస్రాలు కానీ, త్రికోణాలు మాదిరిగా ఈ విధంగా ఏదైనా మార్క్స్ కలిగి ఉంటే ఈ భాగ్యరేఖకు ఇటువైపు కానీ, అటువైపు కానీ, లేకుంటే గురుస్థానంలో కానీ, ఇక్కడ గురుస్థానము శనిస్థానం కదా ఉంటే అది వారు అదృష్టవంతులు అని చెప్పచ్చు. అంటే స్వగృహ యోగము, మంచి జీవన విధానము, కంఫర్టబుల్ లైఫ్, అంటే అన్ని సకల సౌకర్యాలు కలిగి ఉన్న జీవితాన్ని వాళ్ళు అంటే గృహపరంగా అంటే ఏదైనా సొంత గృహంలో ఎక్కువ కాలం
నివసించగలిగే భాగ్యం కలిగి ఉంటారు. చాలామందికి స్వగృహము అంటారు. స్వగృహము అంటే ఏదో గృహం నిర్మించుకుంటారు, అందులో ఒక 2-3 సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు జీవిస్తారు, నివసిస్తారు. తర్వాత ఏదో వారి యొక్క కాల పరిస్థితులను బట్టి వారి యొక్క సర్కమ్స్టెన్సెస్ అంటారు, అంటే వారి యొక్క జీవన విధానంలో గల మార్పులు, అంటే వారి యొక్క పరిస్థితులను బట్టి వారు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడము, లేకపోతే ఇది మనకు కిరాయికి ఇచ్చేసి వేరే ఇతర గృహాలకు వెళ్ళిపోయి ఇతర దేశాలకు కానీ వేరే ప్రాంతాలకు పోయి వారు ఏదైనా రెంటెడ్ హౌస్ అంటారు, ఈ విధంగా తీసుకొని ఉండడం జరుగుతుంది. అంటే స్వగృహ యోగము చాలా కాలం పాటు ఉండాలన్నా కూడా ఈ విధంగా మంచి సింబల్స్ ఇక్కడ కలిగి ఉంటే వారికి స్వగృహ యోగము ఏదైతే గృహం నిర్మించుకుంటారో అందులో చాలా కాలం నివసించే యోగం కలిగి ఉంటారు. ఎవరైనా కానీ గృహయోగం కలిగినప్పుడు ఈ విధంగా ఉండాలి, నాకు ఈ విధంగా వారి యొక్క కోరికలకు అంచనాలకు తగినట్టుగా ఇల్లు నిర్మించుకుంటారు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు మామూలుగా. అంటే చాలా అద్భుతమైన విషయం ఈ ఇల్లు నిర్మించుకోవడం అనేది. జీవితంలో కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది. అది అందరూ ఒకవేళ ఇల్లు నిర్మించుకున్నా కూడా అందులో నివాసించే యోగం కూడా చాలా మందికి ఉండకపోవచ్చు. సో ఈ విధంగా స్వగృహ యోగాన్ని తెలియజేస్తుంది ఈ సింబల్స్. ఈ విధంగా ఉంటుంది. సో జాతక చక్రానికి, వ్యక్తిగత జాతక చక్రానికి ఈ హస్త సాముద్రికంలో గల రేఖలు కూడా ఇవి దానికి రిఫ్లెక్షన్స్, అంటే దానికి అనుగుణంగానే ఈ రేఖలు కూడా ఏర్పడి ఉంటాయని దీనికి సంబంధించి మనము జ్యోతిష్ శాస్త్రంలో తెలుపబడి ఉంది. ఇవి కుజరేఖ సంబంధించిన ముఖ్యమైన విషయాలు. మరిన్ని ముఖ్యమైన విషయాలతో వచ్చే వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.